చుట్టూ ఉన్నవారు పోలీసులకి సమాచారం ఇవ్వడంతో అక్కడి నుంచి వెళ్ళిపోయాడు సల్మాన్. అయితే అప్పటికి సల్మాన్ శాడిజం నచ్చక వదిలేసింది. ఆ తర్వాత మీడియాలో వచ్చిన వార్తలు నిజమేనని చెప్పింది. చాలా హీనంగా సల్మాన్ తనతో ప్రవర్తించాడు, ఫోన్లో బూతులు మాట్లాడాడు, ఇప్పటికీ వేధిస్తున్నాడు, నన్ను కారులో వెంటాడుతున్నాడు, నేను ఎటు వెళ్తున్నానో చూడమని మనుషుల్ని పంపుతున్నాడని ఆరోపించింది. అయితే మరి పోలీసులకు ఎందుకు ఫిర్యాదు చేయడం లేదని మీడియా ప్రశ్నిస్తే అదే చివరి ప్రయత్నంగా చేస్తానని బదులిచ్చింది ఆయిష్. కానీ తన సినిమా కెరియర్కి భయపడి ఆమె సల్మాన్ ఖాన్ మీద పోలీసులకు ఫిర్యాదు చేయలేదట. ఈ క్రమంలోనే ఐశ్వర్యరాయ్ వివేక్ ఒబెరాయ్కి దగ్గరైంది. అతనితో ప్రేమలో ఉన్నట్లు ఓపెన్ గానే కలిసి తిరిగేది. ఇక ఆయిష్ తనతో లవ్ లో ఉందన్న విషయంపై వివేక్ ఒబెరాయ్ మీడియా ముందు కూడా పరోక్షంగా బిల్డప్ ఇచ్చేవాడు. అయితే సల్మాన్ ఖాన్ కిది నచ్చలేదు. దీంతో వివేక్ ఒబెరాయ్ కి ఫోన్ చేసి బెదిరించేవాడు, నీ సినిమా కెరియర్ ని నాశనం చేస్తాను, నిన్ను